అందరికీ నమస్తే. ఒక ఊరిలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు. బాగా చదివేవాడు. టీచర్లకి గర్వకారణం, బ్రైట్ స్టూడెంట్. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ డిస్టింక్షన్. కళలతో నిండిన కళ్ళతో ఉద్యోగం కోసం మరో సిటీకి వెళ్ళాడు. ఉద్యోగంలో చేరాడు. ఇంకా మొదటి నెల కూడా పూర్తి కాలేదు. మొదటి జీతం కూడా చేతికి అందలేదు. ఆ రోజు అతను ఉండే కాలనీలో ఒక పెద్ద ఈవెంట్ జరిగింది. చుట్టూ మద్యం, నవ్వులు, హడావుడి. అతను మాత్రం దగ్గరలోని షాప్ లో సరుకుల కోసం వెళ్లి వస్తున్నాడు. అంతలోనే వెనుక నుంచి ఒక పెద్ద కుదుపు. శరీరం గాలిలో ఎగిరిపడింది. తల నేరుగా రోడ్డుకి బలంగా తగిలింది. ఆ క్షణం అతని కళ్ళ ముందు కనిపించినవి అమ్మ, నాన్న, చెల్లి. చెల్లికి పెళ్లి చేయాలి. అమ్మ నాన్నలకు కారు, ఇల్లు కొనివ్వాలి. కానీ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఎందుకంటే ఒకడు మద్యం తాగి బండి నడిపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాడికి కేసు, కోర్టు, జైలు ఉండొచ్చు. కానీ చనిపోయిన వాడి ప్రాణం ఎవరు తిరిగి ఇస్తారు? అతని ఆశలు ఎవరు తిరిగి తీసుకువస్తారు? కాబట్టి చెప్పండి, తాగి బండి నడిపి వేరే వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు నీకుందా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తల్లిదండ్రులకు జీవితాంతం కడుపు కోత మిగల్చొద్దు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క ప్రాణం, ఒక్క ప్రపంచం. థ్యాంక్ యూ. జై హింద్.